వచ్చిండు లేట్ అయ్యి స్లోగా రావాలి. పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష కవిత నాన్న ఫోన్ చేయవా? నేను వస్తున్నారంట వాళ్ళు చేసే సత్యమైన వెళ్ళినా మరియు మా భవానీ గారికి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం. అలాగే రమేష్ గారికి కూడా నమస్తే సార్. కార్యక్రమానికి మొట్టమొదటిగా ప్రవచనకర్త గీతా మందిర్లో ప్రవచనాలు గత ధనుర్మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చేస్తున్నారు. మేడం పద్మజ గారి దంపతుల్ని ఘనంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ అందరూ కూడా ఇంకా మీరు చెప్పిన ఇంకా కూడా నేర్చుకొని తప్పకుండా ఆచరిస్తామని చెప్పి సభాముఖంగా తెలియపరుస్తూ కృష్ణయ్య గారు లేట్గా వచ్చారు కానీ లేటెస్ట్గా చెప్తారు. ఇప్పుడు ఒక 2 త్వరగా అయిపోతుంది. మనమే అనుకోండి పుస్తకం చూసుకొని చదువుకొని ఇది కరెక్టా ఇది ఉందా ఇది వెనక సమయం పడుతుంది కదా, అలాగే ఉంటుంది. అంటే మనం ఒక గంటలో చేసిన పని వాళ్ళు 10 నిమిషాల్లో చేస్తారు, అవును కదా. అలాగే పరమాత్మను ఆశ్రయించుకుంటే కూడా ఇదే జరుగుతుంది. కాబట్టి మనం స్వంతంగా వెళ్ళే కన్నా ఆచారాన్ని ముందుంచుకొని వెళ్తే మనకి సమయం ఇప్పుడు ఆయన తలుచుకుంటే ఎంతసేపు అండి, మనం ఏ పని చేయవసరం లేదు, అసలు గొడ్డలు పనులు కూడా పెట్టవసరం లేదు. ఆయన ఆశ్రయించామంటే ఆయన మిగతా పనులన్నీ చేయించేస్తాడు, అవునా. ఇది ఒకటి. అలాగే మనకు సంక్రాంతి అనగానే ఇందాక మన వాళ్ళు చెప్పారు గాలిపటాలు ఎగరేస్తాము. ఒక పిల్లవాడు చక్కగా డాబా మీద గాలిపటాలు ఎగరేస్తున్నాడు. చిన్న పిల్లవాడు తండ్రి పక్కన నుంచి ఎగరవేస్తున్నాడు. ఆ పిల్ల పైకి ఎగురుతూ ఉంది. కానీ పక్కన డాబా మీద పిల్లలు ఇంకా పైకి ఎగరవేస్తున్నారు. వాళ్ళ గాలిపటం ఇంకా పైకి వెళుతుంది నాన్న, మంది కూడా ఇంకా పైకి ఎగరవేయి అంటున్నట్ట. తండ్రి ఏమో వెళుతుంది నాన్న ముందు నాన్న అంటున్నట్ట. పిల్లవాడు చూశాడు వాళ్ళని తండ్రిని ఇక తండ్రి ఆ మాంచతోటి గాలిపటం ఎగరవేయటం చూశాడు. నాన్న నువ్వు మాంచ వదిలేస్తే గాలిపటం ఇంకా పైకి వెళ్తుంది కదా, నువ్వు పట్టుకొని కిందకు అవుతున్నావు అని అంటున్నట్ట పిల్లవాడు. తండ్రి ఎంత చెప్పినా వాడికి అర్థం కావాలా. సరే తండ్రి అనుకో అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వస్తూ ఉంటాడు. అయితే గొడ్డలు కదా కట్టెలు కొడతారు. ఆ గొడ్డలి మొదట్లో కొత్తది చక్కగా రోజుకి ఒక 15-20 కేజీలో లేకపోతే ఏదో వాడు చుట్టూ ఏదో వాడు లెక్క ఉంటుంది కదా, అలా కొట్టేవాట. 15 చెట్లు అనుకోండి ఉదాహరణకి, రోజుకు 15 చెట్లు కొట్టేవాడు. అలాంటిది రోజు కొట్టగా గొడ్డలకు 10 ఉంటుందా, ఉంటుంది కదా. అప్పుడు నా ఒకటి అమ్మ వచ్చి ఒక అయ్యారు వచ్చి ఏమయ్యా కొట్టేవాడిని చక్కగా 10 పెట్టుకోవచ్చు కదా, అప్పుడు చక్కగా కొట్టుకోవచ్చు కదా అంటే, ఓయ్ చెప్పొచ్చులేయ్యా నాకు ఎక్కడ ఖాళీ ఉంది, దీనికే ఖాళీ ఉండడం లేదు. ఈ 5 చెట్లు నేను కొట్టుకునేది ఎప్పుడు, లోపలికి వెళ్ళి ఊళ్ళోకి అమ్ముకునేది ఎప్పుడు, నాకు అది అమ్ముకునే పాటు అదే కదా, కుదరదు కదా. ఆయన చేసింది మంచి పనా చెడ్డ పనా? గొడ్డలి నూరుకుంటే 10 నిమిషాలు సమయం తీసి 5 చెట్లు కొట్టేవాడు అదే సమయంలో 15 చెట్లు కొట్టాడు కదా. అంటే 10 ఉంటే బాగా కొట్టుకుంటాడు, ఎక్కువ అవుతుంది. అలాగే మనం ఆత్మని అంటే
ఇగో 5 చెట్లు నరుక్కున్నట్లే ఉంటుంది. అదే ఆచరణల ద్వారా వెళ్ళామంటే 15. ఇప్పుడు మనంతటి మనం ఏ ప్రయత్నం చేసినా అంత సక్సెస్ కాదు. అదే ఆచరణను ముందుంచుకొని మనం చేసామనుకోండి సులభంగా అయిపోతుంది. ప్రయోగాలు వచ్చి చక్కగా దీని తర్వాత ఇది దీని తర్వాత ఇవాళ ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మన విజయగూడ మహిళా సభ్యులు వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో భవాని గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దాని ప్రధానంగా ఏంటంటే ధనుర్మాస కార్యక్రమాన్ని గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేశాను. ఆ తర్వాత అసోసియేషన్ కూడా 2 సార్లు ఏర్పాటు చేశాం. గీతా మందిర్ ప్రారంభమైన కాడి నుంచి గీతా మందిర్లో గత 2 సంవత్సరాల విజయంగా ధనుర్మాస కార్యక్రమం కొనసాగుతుంది. అందులో భాగంగా మనకు నిత్య ప్రవచనాలు ఇస్తూ మన కూడా పట్టణానికి ప్రతి ఒక్కరు ఆరోగ్య ఉండే విధంగా కార్యక్రమాలు కొనసాగుతుంది. ఒక దేవాలయంలో అంటే ఏ ఒక్కరికో ఇద్దరికో అది లభిస్తుంది. ఇంకో అవసరం మిరియాలు కూడా చేస్తే గ్రూప్ నైవేద్యం ఏది పాల్పడుతున్నా ఇంత వాతావరణంలో మనకి ఆకాశంలో వెళ్ళే ఏ దీపం అంటే పుట్టేదో ఏ సుగంధం పరిగణిస్తుందో ఆ సుగంధం మొత్తం కూడా మిరియాలు కూడా పట్టణం మొత్తం వ్యాపిస్తుంది. అందరికీ కూడా ఆ ప్రదేశాన్ని రుచి చూస్తేనే ఆనందంగా ఉంటుంది. వాళ్ళు వచ్చే రాకుండా తప్పకుండా వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించబడ్డాయి. ఆ కార్యక్రమానికి కోరికలు చేస్తున్న మన సోదరుని ఇక్కడ ఇచ్చేశారు. వారికి స్వాగతం. శ్రీ వాసవి కన్యకా ప్రవేశ దేవాలయ తరఫున వారికి స్వాగతం తెలియజేస్తున్నాం. మీ అపూర్వమైన సందేశాలు గీతోపదేశాలు చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాయని చెప్పి నేను చూస్తున్నాం. నిన్నటి కార్యక్రమం కూడా మీ గీతమంది రాలే కానీ నిన్నటి కార్యక్రమాలు నేను రాత్రి చూశాను. చాలా దిగ్విజయంగా ఉన్నది. సందర్భాన్ని బట్టి మేము కూడా ఇంకొంచెం డెవలప్మెంట్ సపోర్ట్ కావాలి. మా భవాని గారి ఆధ్వర్యంలో ఏదో చిన్న కార్యక్రమం మా ముందుగా పెద్ద కార్యక్రమం చేపట్టాలని చెప్పాను కానీ ఏదో కార్యక్రమం మీ ద్వారా చేసేసి మిర్యాలగూడ గీతా మందిర్ అది అందరి జిల్లాకు ఉపయోగించుకునే అవకాశం ఉంది. శ్రీ వాసవి కన్యకా ప్రవేశి కులమతాలకు అతీతంగా ఉన్నా కానీ వయసులకి ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి దీన్ని ప్రత్యేకంగా దీన్ని పరిగణలోకి తీసుకొని చేసుకోవాల్సి వస్తుంది. మీ నిధులు తప్పకుండా ఇన్వైట్ చేసి ఈ దేవాలయంలో మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసి మా మేము కూడా హ్యాపీనెస్గా ఉండాలని కోరుకుంటున్నాం. తప్పకుండా మీకు ముందు ఇన్వైట్ చేయిస్తాం. ఈనాటి కార్యక్రమానికి మిమ్మల్ని ఇన్వైట్ చేసి మా దేవాలయంలో ఒక మంచి మెసేజ్ మాకు ఏర్పాటు చేసేందుకు ధన్యవాదాలు. ఇలాగే మీ కార్యక్రమాలతో పాటు మీకు మంచిగా ఏదైతే సందేశాలు ఇస్తారో అవన్నీ స్వీకరించేసేసి మీకు అభినందనగా ఒక మంచి బిరుదు వచ్చే విధంగా కూడా రావాలని, ఆ బిరుదు కూడా త్వరలోనే ఇంకొక 2 సార్లు చూసేస్తే ఆ ప్రధానం ఏదో మేమే ఆలోచన చేసి మా ద్వారా చేసే విధంగా చేసేసి ఒక మంచి పౌరాణికంతో పాటు మనం వినే దాంట్లో కొద్ది ఆలోచనలు వచ్చే విధంగా చేసే విధంగా చేస్తామని మేము కూడా కుశలయ్య గారితో భార్గవ గారితో మాట్లాడి మనం ఈసారి మనం తీసుకున్నప్పుడు మన దేవాలయం నుంచి ఏదో రకమైన మనం ఏ రకమైన మన ద్వైరానికి బెదియాల్సి ఆలోచన చేసి ఆ ప్రకారంగా ప్రదానం చేసే విధంగా కూడా ఏర్పాటు చేసేందుకు మాట్లాడదామని తెలియజేస్తూ ఒక మంచి అవకాశం కలిగజేసేందుకు ప్రతి ఒక్కరి పేరు సౌకర్యం కూడా ధన్యవాదాలు. అందరికీ కూడా ఈ ధర్మా సందర్భాన్ని నిర్వహించేందుకు కూడా వారు కూడా శుభాకాంక్షలు చేస్తున్నాం.